హాయ్ అండి, ఈరోజు మిర్చి మసాలా కూర వండుదాం కర్రీ. ఇదో ఇంత పొడవు ఉందని నేను ఇట్లా ఆఫ్ చేసుకున్నా. దానికి కావాల్సినవి మిరపకాయలు, దొడ్డు మిరపకాయలు తీసుకోవాలి. ఇవి పల్లీలు, ఇవి నేను నువ్వుల పొడి ఇంట్లో ఎప్పుడు మిక్సీకి పౌడర్ చేసుకొని పెట్టుకుంటా. ఇది నువ్వుల పొడి, ధనియాలు, చెక్క, లవంగా, ఉల్లిగడ్డ, ఇది చింతపండు నానబెట్టిన. ఇందులో ఇత్తులు తీసేసిన, ఇత్తులు తీసి ఉంచిన. ఇవి కూడా వేసేస్తాను మిక్సీ, అది గ్రైండర్లో వేస్తాను. వీటితో పాటు ఇది కూడా వేసేస్తాను. ధనియాలు, ఒక నిమిషంలో వేసేస్తాను. ఇది తీసుకున్నాం. ఉల్లిగడ్డ కూడా వేయించుకున్నాం. ఉల్లిగడ్డ వేసుకున్నాం. ఈ మిరపకాయలు కూడా వేసేస్తున్నాం. వేస్ట్ ఏం పోదు, కారం తక్కువ వేసుకోవాలి. ఇది వేగింది. ఇది చల్లగైనాక మిక్సీలో మసాలా మిక్సీ పెట్టుకుని ఇప్పుడు మిరపకాయలు వేయించుకోవాలి. బాగా చేయాలి. ఇవన్నీ వేగినాయి. ఒక ప్లేట్ తీసి ఇవన్నీ కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తుంది. కొద్దిగా పసుపు వేస్తుంది. తేజ్పత్తి వేసుకుంటున్నాం. మనం రుబ్బుకుని పేస్ట్ వేస్తున్నాం. ఇది బాగా వేగాలి, పచ్చి స్మెల్ అంతా పోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటాం. కారం ఉంటుంది కదా, మిరపకాయలు కూడా కారం ఉంటుందని కారం వేసుకోలేదు. పిల్లలు కారం తినరు కదా. ఇది బగారా రైస్లోనికి చపాతీ బాగుంటుంది. చపాతీ బగారా రైస్ బాగుంటుంది. ఇప్పుడు పులుసు పోసుకున్నాం. చింతపండు పులుసు, ఇది మళ్ళీ పైకి నూనె వచ్చిన వరకు అప్పుడు మిరపకాయలు వేసుకున్నాం. వేయించుకుని మిరపకాయలు వేయించుకున్నది వేసేసాం. కొద్దిసేపు మళ్ళీ 5 నిమిషాలు పెట్టుకుంటే మన కూర రెడీ అయిపోయింది. మన కూర కొద్ది కొత్తిమీర స్టవ్ బజ్జీ. ఇవన్నీ మన కూర రెడీ అయింది. సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చపాతీలోనికి, బగారా రైస్లోనికి, దేనితో అయినా మంచిగా ఉంటుంది. మీరు చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.